రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనలు ఉధృతం చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లో విద్యార్థుల ధర్నా చేపట్టారు. రాత్రిపూట రోడ్ల మీదకి వచ్చిన అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లైబ్రరీ నుండి ర్యాలీగా బయలుదేరారు. డీఎస్సీ వాయిదా వేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. గ్రూప్ 1, 2, 3 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని నిరుద్యోగులు తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, నిరుద్యోగుల నిరసనకు సంబంధించిన తాజా అప్డేట్స్. మాధవ్, ఏదైతే నిరుద్యోగులను నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చిర్రు. అక్కడికి వాళ్ళ అగ్రనేతలను తీసుకుపోయి అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్న లైబ్రరీల వద్ద హామీల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆనాడు 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సీ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏదైతే వారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులంతా కూడా మొదటి నుంచి పట్టుబడుతున్నారు. ఇటు గ్రూప్ 1, 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని వారు ఇచ్చిన హామీ మేరకే ఇటు డిఎస్సీని కూడా నాడు మెగా డిఎస్సీ చేస్తామని చెప్పారు. మెగా డిఎస్సీ వేయాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో వారు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. పోరాటంలో భాగంగా చాలా మంది అమలు నిరాకరించేశారు. వారి పరిస్థితి విషమించినా కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు, కనీసం కనికరించలేదు. ఈ నేపథ్యంలో ఇటు ఇవన్నీ ఒకవైపు అయితే మరోవైపు ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరిస్తున్న తీరును కూడా వారు తప్పుపడుతున్నారు. స్వయాన ముఖ్యమంత్రి కూడా వారిని ఉద్దేశించి అవహేళన చేస్తూ నిరుద్యోగుల్ని ఒక పనికిరాని వారిగా చేస్తూ మాట్లాడిన మాటలు ఇవాళ వారిలో కోపాలకు గురయ్యారు. వారంతా కూడా ఇటు వాయిదా వేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి కోరి వారి మాటను పట్టించుకోకుండా ముందుకెళ్తున్న ప్రభుత్వం మొండి వైఖరికి ఒక్కసారిగా అశోక్ నగర్ లైబ్రరీ నుంచి నిరుద్యోగులంతా కూడా రోడ్డుపైకి వచ్చారు. రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చెప్తున్నారు. కాకుండా వందలాది మంది ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఎక్కడికి వెళ్తారని చెప్పి కూడా చెప్పని పరిస్థితి ఉంది. మా పోరాటం ఎవరికి చెప్పుకున్నా అర్థమైతే లేదు. కనీసం ప్రభుత్వమైనా స్పందించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం. ఇలాంటి పోరాటాలు మేము మరింత ఒక ఉధృతంగా చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మొండి వైఖరిని మేము ఖండిస్తామని చెప్పేసి చెప్తాం. అంతేకాకుండా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సైతం దీనికి మద్దతు తెలిపింది. అనేక సందర్భాల్లో ఇటు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నిరుద్యోగుల పక్షాన పోరాటం చేశారు. నిరుద్యోగ సంబంధించి ఏదైతే విద్యార్థి విభాగం సైతం పోరాటం చేసింది. పోరాటంలో భాగంగా మొన్న నిరసనలు చెప్తే అర్ధరాత్రి వరకు ఆడపిల్లలను చూడకుండా కూడా కనికరించకుండా ఒక వచ్చి నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి నుంచి ఇవాళ కూడా అర్ధరాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ప్రభుత్వం మొండి వైఖరి వీడి మా నిర్ణయాలకు ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పుడే మా నిరసనలు తగ్గిస్తామని చెప్పి నిరసనలు ముగిస్తామని చెప్పి చెప్తున్నారు. వారు ఇచ్చిన హామీలను మాత్రం మేము అమలు చేయాలని చెప్తున్నాం. అంతకు మించి మేమేం లేదు. డిఎస్సీ అని చెప్పారు. డిఎస్సీతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులతో పాటు మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ఉన్నాయి. మాకు చదువుకోవడానికి సమయం కావాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. డిఎస్సీ సైతం గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసన చెప్తున్నారు. వారు వినూత్న రీతిలో కూడా నిరసన చెప్తున్నారు. సిలబస్ ఇంత ఉంది, ఈ సిలబస్ అంతా చదువుకోవాలంటే మాకు ఖచ్చితంగా సమయం కావాలి. ఒత్తిడి గురవుతున్నాం, మేము మానసిక ఒత్తిడి గురవుతున్నాం. మాకు కనీస సమయం పెంచడానికి మీకు ఇబ్బంది ఏంది, మీరు చెప్పిన మాట ఏంది, వాళ్ళు చేసే మాట ఏందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై దుమ్మెత్తున్న పరిస్థితి అనిపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వారు తెలిసి చెప్తున్నారు. ఇప్పుడు వందలాది మంది ఒక్కసారిగా అశోక్ నగర్ చౌరస్తా వద్దకు రాగానే అక్కడంతా కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. అంతా ఒక్కసారిగా ప్రదర్శిస్తూ ఏదైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మనం అవహేళన చేసిన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు, ఆనాడు ఇక్కడికి వచ్చి మాకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎక్కడ అని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా హామీలన్నీ కూడా సాధ్యమైనవి, అవన్నీ కూడా మాకు హామీలు నెరవేర్చారని చెప్పి చెప్తారు. అంతేకాకుండా మేధావులు ఆనాడు మమ్మలను రెచ్చగొట్టి పబ్బం గడిపారు. ఆనాడు ఉద్యోగుల కోసం మమ్మల్ని రెచ్చగొట్టారు. ఇవాళ వారి ఉద్యోగాలు వచ్చాయి. ఆ మేధావులంతా కూడా ఇవాళ రాజకీయ ఉద్యోగులుగా మారారు. వారంతా కూడా మా దగ్గరికి వచ్చి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ మేధావులకు ఇప్పటికైనా బుద్ధి రావాలని చెప్పేసి కూడా వారు నిరసన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం దిగి రావాలి. వారు ఇచ్చిన డిఎస్సీ కావచ్చు, ఇటు 2 లక్షల ఉద్యోగాలతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలి. గ్రూప్ 1 ఏదైతే 1:100 ఉందో ఆ సంఖ్య ఖచ్చితంగా నెరవేర్చాలి. గతంలో
సాక్షిగా చెప్పిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాటలు కూడా ఉత్తవేనా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక మాట, ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చాక మరో మాట ఎలా మాట్లాడుతారని కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలి, దిగిరాని నేపథ్యంలో మా పోరాటం మరింత ఉధృతం చేస్తాం, మా నిరసనలకు ఇంకా అడ్డుండదని చెప్పేసి మాట్లాడుతున్న వారు ఖచ్చితంగా ఇవాళ నిరుద్యోగుల ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా ఇవాళ నిరసన తెలపడం పట్ల యావత్ హైదరాబాద్ నగరం ఉలిక్కిపడ్డది. ఒక్కసారిగా వారంతా కూడా నగరం నోట్లపైకి రావడం చూస్తుంటే ఖచ్చితంగా వారిలో ఎంతో కోపంగా ఉన్నారు. వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎంత రెచ్చగొట్టిందో ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లనే వాళ్ళ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వారు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ వందలాది మంది ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ప్రతిపక్షంలో ఒక మాట, వాళ్ళ ప్రభుత్వంలో మరో మాట ఎలా మాట్లాడుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామన్నారు. ఏదైతే డిఎస్ ఖచ్చితంగా వాయిదా వేయాలి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచి మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.